ఎవరాయి దోపిడీదారులు? వీళ్ళే కదా దోపిడీ చేస్తా ఉంది. మరి ఈ ప్రజల రక్తం దాగుతున్నటువంటి ముఠా నాయకులను అసెంబ్లీ పంపిస్తే మన బిడ్డల చదువు కోసం ఎవడు ఆలోచిస్తాడు? మన బిడ్డలకు దక్కాల్సిన ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? తమిళనాడు పోతే తంతర్ వీళ్ళని. ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఈ డిపిఎస్ లు, ఈ పల్లవిలు, ఈ ఏవైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ స్కూల్స్, ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయో వీళ్ళను పండబెట్టి తొక్తారు ఆడిపోతే. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో తల్లి, తమిళనాడులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సేమ్ స్టాండర్డ్స్ తోని 15,000 ఫీజులో జరగవచ్చు. 15,000 రూపాయలతో. ఇక్కడ 1,50,000 కావాలి. ఇక్కడ మన దగ్గర గుంజుకున్న డబ్బుతోటి మీడియా వాళ్ళకు పైసలు ఇస్తారు. 1, 1, 2, 2, 3, 3 అని పైసలు ఇస్తా ఉంటారు. ఇక ఈ చట్టం తీసుకురావద్దని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు పైసలు ఇస్తారు. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ పార్టీ, కానీ అవసరం వచ్చినప్పుడు యుద్ధం కూడా చేస్తుంది.